తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిపోయింది. దీంతో మున్సిపల్స్ కు రంగం సిద్ధమైంది. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముక్కొనపు పోటీ ఉండబోతుందా, లేదంటే వార్ వన్ సైడ్ అవుతుందా? షహార్లో షేర్ ఖాన్ సత్తా చాటేదెవరు, సైలెంట్ అయ్యేదెవరు? ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది, ఎవరివి వికటిస్తాయి? ఈ లెక్కలన్నిటికీ కొన్ని చిక్కులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 15 తర్వాత విద్యార్థుల పరీక్షలు, పండుగలు ఉండడంతో ఆలోపే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక నడుస్తోంది. స్కెడ్యూల్ ఏ క్షణమైనా రిలీజ్ అవ్వచ్చు. అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు 3 ప్రధాన పార్టీలకు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో పట్టణాల్లో తమ పట్టు ఎంతుందో అన్ని పార్టీలకు ఒక టెస్టింగ్ గా మారింది. ఇప్పటి నుంచే టౌన్ లో సత్తా చాటితేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బేస్ పెరుగుతుందన్న ఆలోచనలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీఆర్ఎస్, బీజేపీ ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసేందుకు అధికార కాంగ్రెస్ చాలా అడ్వాన్స్డ్ స్ట్రాటజీతో స్పీడ్ పెంచింది. అధికార పార్టీకే లోకల్ ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుందన్న ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. అయితే ఎడ్జ్ ఉంది కదా అని తేలిగ్గా తీసుకోవటం లేదు. అన్ని మున్సిపాలిటీల్లో ఆధిపత్యం చూపేలా స్ట్రాటజీ ప్లాన్లు వర్కౌట్ చేస్తోంది. నిజానికి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. అయితే అవి పార్టీల గుర్తులపై జరగకపోయినా పార్టీల సానుభూతి పరుల లెక్కను చూస్తే కాంగ్రెస్ కే ఎడ్జ్ కనిపించింది. ఇప్పుడు అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలన్న ప్లాన్ తో హస్తం పార్టీ ఉంది. నిజానికి పట్టణ ప్రాంతాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఓటరును తమ వైపు తిప్పుకోవాలంటే పార్టీలు చాలా శ్రమించాల్సి ఉంటుంది. సో మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా సీట్లు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. గత 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలను ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని హస్తం అనుకుంటోంది. ఇప్పటికీ పట్టు బిగించేందుకు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించింది కాంగ్రెస్. అసమ్మతిని తగ్గించడానికి వార్డుకు కొందరు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించేలా ప్లాన్ చేస్తోందంటున్నారు. ఈ క్రమంలో ఒక్కో పార్లమెంటు బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు సీఎం. వెంటనే పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని సీఎం ఆదేశించారు కూడా. తాము బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మల్కాజ్గిరిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండ సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, మెదక్ వివేక్, నాగర్ కర్నూల్ వాకిటి శ్రీహరి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి సీతక్క, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు బాధ్యతలు అప్పగించారు. ఇక వీరిపై మున్సిపల్ ఎన్నికల బాధ్యత ఉండనుంది. తమకు అప్పగించిన చోట చేరికలను ప్రోత్సహించడం, గ్రూప్ వార్ లేకుండా చూసుకోవటం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పర్యవేక్షించటం, గెలిచే వారికే టికెట్లు దక్కేలా చూసుకోవటం, ప్రచారం చేయించటం, చివరికి గెలుపు దిశగా తీసుకువెళ్ళటం, ఇవన్నీ కీలకంగా ఉన్నాయి. వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఈజీగా గెలుపు రాదు. అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కౌన్సిలర్, వార్డు మెంబర్గా వారి పనితీరు, అవినీతి ఆరోపణలు ఏవైనా వచ్చాయా? ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? మరోసారి టికెట్ ఇస్తే విజయావకాశాలు ఎంత? ఇలాంటివన్నీ అంచనా వేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన కౌన్సిలర్లు మరోసారి ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. టికెట్లు ఇవ్వటానికి ముందు అభ్యర్థుల కుల వర్గ సమీకరణాలు, ఆర్థిక స్థితి అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించడంతో అందుకు అనుకూలంగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలో బలంగా ఉన్న ఆశావహులపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఇందుకోసం అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి బీఆర్ఎస్ బీజేపీలోని ఆశావహులతో మంతనాలు కూడా జరుపుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్యం సాధించి ప్రజల్లో మంచి ఇంప్రెషన్ సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికార పార్టీగా పాలన ప్రజలకు చేరువగా ఉండటం, బీసీ రిజర్వేషన్లు, మహిళలకు సగం స్థానాల కేటాయింపు వంటి వ్యూహాలు తమ గెలుపును మరింత బలపరుస్తాయని లెక్కలేసుకుంటున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ రేషన్ కార్డులు అందరికీ ఇచ్చేశారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కూడా కలిసి వస్తుందనుకుంటున్నారు. వీటికి తోడు సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూ పట్టణ ప్రాంతాల్లో యువత, మహిళల మద్దతు తమ వైపు ఉండేలా చూసుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పోటీతో కొన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడినా ఎలా నెట్టుకు రావాలో కూడా హస్తం నేతలు లెక్కలేస్తున్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపడటం కనిపించింది. దీంతో కాంగ్రెస్ మరింత అలర్ట్ అవుతోంది. బూత్ లెవెల్ మొబిలైజేషన్ చేస్తున్నారు. గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేలా ప్లాన్ నడిపిస్తున్నారు. పట్టణ ప్రాంత సబ్జెక్టులకు తోడు కృష్ణా నది నీటి హక్కులు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను హైలైట్ చేయాలనుకుంటున్నారు. రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన సహా సంక్షేమ పథకాల అమలును ప్రస్తావిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనల్లో వేగం పెంచారు. ఫస్ట్ ఫేజ్ లో జనవరి 16న ఆదిలాబాద్, నిర్మల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో క్యాంపెయిన్ షురూ చేశారు. దావోస్ టూర్ తర్వాత జిల్లాల టూర్లు కంటిన్యూ చేయనున్నారు. సో ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, శానిటేషన్ వంటి పనుల విషయంలో స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. వీటిని కంటిన్యూ చేయటం, పట్టణాల్లో కీలక సమస్యలకు పరిష్కారం చూపటం, అర్బన్ ఓటర్లలో నమ్మకం పెంచుకోవటం వంటి పనుల్లో బిజీగా ఉంది. పట్టణ ఓటర్ల తీర్పు అన్ని పార్టీలకు ఒక అగ్ని పరీక్షగా మారాయి. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఎక్కువ, ఓటర్లలో చైతన్యం ఎక్కువ. అందుకే పార్టీలలో అలర్ట్నెస్ ఎక్కువ అవుతుంది. ఏం చేస్తే విజయం వర్తిస్తుందో లెక్కలు గట్టిగా వేసుకోవాల్సిన పరిస్థితి. అటు కాంగ్రెస్ స్ట్రాటజీ ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉండగా, ఇటు కాంగ్రెస్ కు తమే ప్రత్యామ్నాయం అని వాదిస్తున్న బీఆర్ఎస్, బీజేపీలు లెక్కలెలా ఉన్నాయి? బీఆర్ఎస్ ను బీజేపీ క్రాస్ చేస్తుందా? కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఎవరు ఈ మున్సిపల్స్ తేల్చబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందా లేదా బీఆర్ఎస్ హవా ఎంతో తేలిపోనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ సీట్లలో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు మున్సిపల్స్ లోనూ నెట్టుకొస్తుందా లేదా అన్నది కూడా క్లారిటీ రాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక్కడ సత్తా చాటకపోతే కథ మొదటికే వస్తుందన్న ఆలోచన రెండు పార్టీల్లోనూ ఉంది. అందుకే గేమ్ ప్లాన్ లో స్పీడ్ పెంచుతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామే అని గులాబీ, కమలం పార్టీలు అనుకుంటున్నాయి. ఇందులో కొంత ఎడ్జ్ బీఆర్ఎస్ వైపే ఉందన్న విషయం మొన్నటి సర్పంచ్ ఎన్నికలు, అంతకు ముందు జూబ్లీ హిల్స్ బైపోల్ తో అర్థమైంది. అయితే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతోంది. ఆ పార్టీ పెంచుకుంటోంది కూడా. అందుకే ఇప్పుడు మున్సిపల్ వార్లో సీన్ ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారుతోంది. ఫస్ట్ బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. మున్సిపల్ నగారా ఖాయమవటంతో ఇప్పటికే పలు దఫాలుగా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మున్సిపల్ సన్నాహక సమావేశాలు నిర్వహించుకున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపికలో ఇన్ఛార్జీలను నియమించారు. బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితిని తీసుకొచ్చాయి. ఎందుకంటే రెండో స్థానం కోసం బీజేపీతో పోటీ తీవ్రంగా ఉంది. పంచాయతీల వరకు కొంత పర్వాలేదనిపించుకున్నా ఇప్పుడు మున్సిపల్స్ లో కలవరపడుతోంది. అందుకే అర్బన్ ఏరియాల్లో సత్తా చాటేలా అగ్రెసివ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్నారు. క్యాడర్ ను మొబిలైజ్ చేసి స్టేట్ లెవెల్ క్యాంపెయిన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ భారం మొత్తం కేటీఆర్ తన భుజాలపైనే వేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అవినీతి పెరిగిందని, ఎకనామిక్ స్లోడౌన్ అని, హామీల అమల్లో విఫలమయ్యారంటూ హైలైట్ చేస్తోంది. తమ హయాంలో ఇరిగేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ సెక్టార్ అభివృద్ధిని ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలతో జిల్లా స్థాయి స్ట్రాటజీ మీటింగ్లు, పట్టణ ప్రాంతాల్లోని తమకు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఫోకస్ పెంచే పనిలో ఉన్నారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు అర్బన్ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇందులో బీఆర్ఎస్ పుంజుకుంటుందా, తటస్థంగా ఉంటుందా, వెనకబడుతుందా అన్నది ఓ స్పష్టమైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకున్నా తమ పార్టీ సానుభూతి పరులు ఎక్కువ మంది గెలిచారని భావిస్తున్న గులాబీ పార్టీ నేతలు మున్సిపల్ ఎన్నికలను మరో కీలక అవకాశంగా చూస్తున్నారు. పట్టణాల్లో తాము చేసిన అభివృద్ధిని, గతంలో కేటాయించిన నిధులపై బీఆర్ఎస్ ప్రచారం పెంచుకోవాలనుకుంటోంది. ప్రత్యేకించి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఉండటం తమకు ప్లస్ అవుతుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ అసలు రేస్ లోనే లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ ప్రచారం పెంచుతోంది. ఆ లెక్కన తామే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని జనంలో ముద్ర వేసేలా స్కెచ్ వేస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ చాలా కీలకంగా మారుతోంది. హరీష్ రావు సహా కొందరు లీడర్ల అవినీతిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు కవిత. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయన్న ఉత్కంఠ ఉంది. మున్సిపల్స్ లో ఎలాంటి డ్యామేజ్ చేస్తాయోనన్న చర్చ జరుగుతోంది. కవితే డైరెక్ట్ అటాక్ చేస్తుండడంతో ఈ పరిణామాలు ఎన్నికల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటాయోనన్న డిబేట్ నడుస్తోంది. చివరగా జిల్లాల పునర్విభజన పలు ప్రాంతాల ఉనికిని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది గులాబీ దళం. ఇక ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. పట్టణ ఓటర్ల సపోర్ట్ తమకే ఉందని కమల దళం లెక్కలేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఏరియాల్లోనే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలవటంతో మున్సిపల్ ఎన్నికలపై ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందన్న అంచనాతో ఉంది. జాతీయ రాజకీయాలు, మోదీ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, హిందుత్వ ప్రస్తావన, ఆలయాల రక్షణ ఇలాంటి వాటిని అర్బన్ ఓటర్ల చుట్టూ తిప్పుతోంది బీజేపీ. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడితే ఫ్యూచర్ లో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా మారుతామన్న లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా తరువాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై పూర్తి డామినేషన్ చూపించింది బీజేపీ. 8 సీట్లలో గెలిచి సత్తా చాటింది. అయితే ఆ తరువాతి పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవటంలో బీజేపీ విఫలమైందన్న వాదన కూడా ఉంది. అందుకే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది. ఆ తరువాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపైన ఫోకస్డ్ గా ఉంది. జీహెచ్ఎంసీ మొత్తం కలిసిపోయింది. 3 పార్టులుగా డివైడ్ చేస్తారా, లేక 300 వార్డులకు కలిపే ఎన్నికలుంటాయా అన్నది క్లారిటీ రానుంది. అయితే 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పవర్ఫుల్ లైవ్ యాక్షన్ చూపించింది. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ రచిస్తున్నారు. మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం నిధుల విషయాలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం నిధుల వాటాను 80% పెంచిందని ప్రచారం చేస్తోంది. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే హుజూరాబాద్, జమ్మికుంట వంటి మున్సిపాలిటీల్లో పర్యటించారు. వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీజేపీ గెలిస్తే ఏమేం చేస్తామో క్లారిటీ ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన మున్సిపల్స్ లో సత్తా చాటతామన్న నమ్మకం కమల నేతల్లో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రభావం, మైగ్రెంట్ ఓటర్లు హెల్ప్ అవ్వచ్చంటున్నారు. సో ఈ ఎన్నికలు ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య సాగుతాయని, బీఆర్ఎస్ క్రమంగా కనుమరుగవుతుందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. మరి ఎవరి పవర్ ఎంతన్నది మున్సిపల్ రిజల్ట్ తర్వాత తెలంగాణ రాజకీయాలపై క్లియర్ కట్ పిక్చర్ వచ్చే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి పార్టీల గుర్తులపై జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పొలిటికల్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
గ్రామీణ రాజకీయాల కంటే భిన్నంగా పట్టణ ఓటర్ల మనస్తత్వం ఉంటుంది. జరిగిన అభివృద్ధిని చూస్తుంటారు. అభ్యర్థి ఎవరు, పని చేస్తారా లేదా అన్న లెక్కలు కూడా వేస్తారు. నిజానికి మున్సిపల్ ఎన్నికలంటే అంతకు ముందు మరీ ఎక్కువ ఫోకస్డ్ గా ఉండేవి కావు. కానీ వీటి ప్రాధాన్యత పెరగటానికి కారణం తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరగటమే. ఇవన్నీ రాజకీయ శక్తి కేంద్రాలుగా మారాయి. అర్బన్ ఓటర్లు కేవలం సంక్షేమ పథకాలే కాదు, మౌలిక వసతులు ఎంతగా పెరిగాయి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, నీళ్లు, డ్రైనేజ్ సమస్యలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక స్టెప్పింగ్ గా ఉండనున్నాయి.